బీఆర్సీ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రపంచంలో ఎక్కడ పోయినా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తారు. భారతదేశానికి రాగానే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 407 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరం కూడా మనం ఎప్పుడూ జీవితాంతం మనం మర్చిపోకూడదు. మనం తలెత్తుకునేటట్టు చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎంతోమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, మాటలు చెప్పారు, కానీ ఎక్కడ కూడా కూర్చంత కూడా నడిబొట్టున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన దాఖలాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేవు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన మాట తప్పకుండా 407 అడుగుల ఎత్తులో 125 అడుగుల ఎత్తు 407 కోట్ల రూపాయలతో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మన దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీద నిన్న ప్రచారంలో ఉంటే దుర్మార్గులు అతని మీద దాడి చేయటం చాలా దారుణమైన విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మాలామాది సోదరులందరూ కూడా మనం జగన్మోహన్ రెడ్డి మనం తలకాయెత్తుకున్నట్టు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాయకుడిని మనం మర్చిపోకూడదు. వారిని మనం అండ నుండి మళ్ళీ అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్, ఇటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వెలగతాయని కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటూ, నేడు నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి బీఆర్సీ సెంటర్లో ఘనంగా నిర్వహించుకోవడం. ఈ జయంతిని మనం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం మనం ఏదైతే జయంతులు జరుపుతూ ఉన్నామో ఆయన ఆశయ సాధన కోసం కూడా ప్రతి ఒక్క దళిత బిడ్డ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని, ఏదైతే మనం ఆయన కలలు కన్న రాజ్యాన్ని తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో నిద్రరేతు రాత్రులు గడిపాడు. అలాంటి మహనీయుడు ఈ భారతదేశానికి ఒక మహాగ్రంథం అనేది భారత రాజ్యాంగం నడిస్తే ఆ రాజ్యాంగాన్ని ఏదైతే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉందని అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క దళిత గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆ కార్యక్రమంలో ప్రతి స్వేచ్ఛగా మనం బతకాలంటే రాజ్యాంగాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని, ఆ విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళి భవిష్యత్తులో మానేశ్వరి మందాకృష్ణ గారి నాయకత్వంలో ఏదైతే భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుకెళ్తామో మందాకృష్ణ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కలిసి రావాలని, మానవజనేత మందాకృష్ణ గారి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా జరగబోయే పోరాటంలో ప్రతి మాదిగ బిడ్డ కూడా భాగస్వామి కావాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్. పెట్టడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. ఆయన ఫలితాల వల్ల ఈరోజు దళిత వాళ్ళలో ప్రతి ఒక్కరూ మేము ఫలానాన్ని చెప్పుకునే స్థితికి ఈరోజు తీసుకొచ్చారు. ఆయన కోసం మేము ఎంతకైనా ఆయన ఆశయాలని మనం ఎంత దూరంగా తీసుకెళ్ళాలి. అలాగనే మన శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈ అంబేద్కర్ గారి ఆశయాలను కృష్ణమాధి గారు కొనసాగిస్తారు కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.